అన్న చెప్పండి ఎలా అనిపించింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన సుమారు ఇంకా చూస్తే మీరు ఎలక్షన్స్ ఇంకా 100 రోజులే ఉన్నాయి మీరు ఏమనుకున్నారు జగన్ ఈసారి గెలుస్తారనుకున్నారా ఈజీగా గెలుస్తాడు. 140, 150 గెలుస్తాడు. అంత గట్టిగా ఎలా చెప్తున్నాను 140 150 గలుగుతాం. ఆయన చేసిన పనుల వల్ల గెలుస్తాడు. ఏం చేశాడు ఇప్పుడు రాష్ట్రం నాశనం చేశాడని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా ఏదో అంటుంటారులే వాళ్ళకి, కొంతమంది అంటుంటారు, గిట్టన వాళ్ళు గిట్టన మాటలు మాట్లాడుతుంటారు. అది బాగానే చేశాడు. కనీసం మన పిల్లలకి రాజధాని అంటే ఏదని కూడా లేకుండా చేశాడని చెప్పేసి అంటున్నారు. రాజధాని ఉంది, అంతా రాజధాని. ఇది మొత్తం రాజధాని ఏముంది, ఉన్నది మొత్తం రాజధాని, అందరికి కలిసి వచ్చేది. అది బాగానే ఉంది పరిపాలన, ఇబ్బంది లేదు. ఎలా ఉంది ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు సచివాలయాలు తీసుకొచ్చారు గతంలో మీరు తేడా ఏం గమనించారు అప్పటికిప్పటికి అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. అప్పటికి ఈ సచివాలయాలు ఉంటాను బాగుంది. మేము ఎటు పోయే పనులు లేకపోతే ఇదివరకు మేము ఏదైనా పనులు కావాలంటే బల్లి కొరవ పోయేది. ఇప్పుడు బల్లి కొరవ పోయే పనులు ఏ పథకమైనా ఇంటికి వస్తానే ఉంది. బాగుంది. ఎట్లా ఉంది ఇప్పుడు వాలంటీర్స్ పెట్టాడు జగన్, మీకు ఎలా అనిపించింది? బాగుంది. వాలంటీర్ ఉండటం వల్ల సేఫ్టీ. మరి వాలంటీర్లు అది కూడా ఉద్యోగం మూటల మోసి ఉద్యోగం దేనికి వాలంటీర్లు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు. ఏదో అంటుంటారు ప్రతిపక్షాలు, వాళ్ళ మాటలు వాళ్ళు అంటుంటారు. అవన్నీగా మరి వాలంటీర్స్ మీ డేటా మిస్యూజ్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు, ఆడపిల్లల్ని ఏడిపిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. సర్లే, అవన్నీ పవన్ కళ్యాణ్ వాడేదో అంటుంటాడు. వాడు ఆడేసిన గెలిచేవాడు కాదు. అది మరి ఆడేసిన గెలిచేవాడు కాదు అంటున్నావు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఓడిస్తాను అంటున్నాడు పవన్ కళ్యాణ్. అసలు ఓడించడం ఆయన వల్ల కాదు. ఎందుకంటావు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎందుకు కాదంటావు? కాదు ఆయన ఏం చేస్తాడు, ఆయన చేయలేడు. కానీ మరి ఈసారి రేపు రాబోయే ఎలక్షన్లో భయం అంటే ఏదో కూడా చూపిస్తాను జగన్ అన్నాడు పవన్ కళ్యాణ్. భయం అంటే ఏదో జగన్ చూస్తే భయపడాలి ఇక. అది ఆయన పరిపాలన బట్టి. మరి ఇప్పుడు చూస్తే మరి జగన్ అటు ఇటు ఎమ్మెల్యేలని ఇన్ఛార్జిని అటు ఇటు మారుస్తున్నాడు కదా, మరి రేపు గెలుస్తారంట. మారుస్తున్నాడంటే మారవలసి వచ్చినప్పుడు మారవాలా, మారవలసి వచ్చినప్పుడు మారవాల్సిందే, తప్పదు. అది గెలిచే క్యాండిడేట్లను పెట్టి మారుస్తుంటాడు దాన్ని. అది మరి ఇప్పుడు మార్చితే మరి ఈ 3 నెలల్లో వాళ్ళు ఎలా ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు, ఎలా గెలుస్తారు? తిరుగుతున్నారు కాక ఈ రకంగా తిరగాల్సిందే, తప్పదు. 3 నెలల్లో తిరుగుతారు, బాగానే తిరుగుతారు, చేస్తాడు. ఇంకెలా ఉన్నాయి నీకు ఇప్పుడు జగన్ నవరత్నాలు ఎలా అనిపించినాయి? బాగానే ఉన్నాయి, నవరత్నాలు బాగానే ఉన్నాయి. మరి ఈ నవరత్నాల పథకాలు కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు ఆ పథకాలు కూడా 1000 కోట్లు జేబుల్లో దోసుకుంటున్నారని చెప్పేసి అంటున్నాయి ప్రతిపక్షాలు. ఎందుకు దోసుకుంటారు? దోసుకాటం లేదు, ఏం లేదు. అంతా ఇవన్నీ ప్రతిపక్షాలు వాళ్ళు ఏదో గిట్టన మాటలు వాళ్ళ స్వార్థ కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటారు. అది మరి ఇంకొచ్చేది 3 నెలలు మన ప్రభుత్వం అంటున్నారు నారా లోకేష్. ఎవరిదైనా అట్నే చెప్పుకోవాలిగా. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పుకో మా ప్రభుత్వం వచ్చిందని చెప్పుకుంటారు, ఎవరిదో వాళ్ళే. అది ఏదన్నా కానీ జగనే ఈసారి. కానీ మరి ఇక్కడ తెలుగుదేశం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసిపోతున్నారు కదా, పొత్తు మీద అయినా కానీ ఏం కాదులే, జగన్ బాగానే గెలుస్తాడు. వాళ్ళిద్దరు కలిసిన ఏకమైనా కానీ జగన్ గెలిచేది.